కుమారుడైన క్రీస్తు ద్వారా అనుదినం మనల్ని వాక్యములో నడిపిస్తూ మనం చేసిన అపరాధములు పాపములన్నిటికీ వాక్యముతో ఉదక స్నానము చేత మనందరినీ పవిత్రపరచుకోవటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేఖనాల పరిశోధన పేరుతో ప్రతి గురువారం మనం సమావేశమై సమాజంగా కూడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా గ్రంథ వివరణలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గడిచిన వారంతో మనకి న్యాయాధిపతుల గ్రంథం పూర్తయిపోయింది. మరి ఈరోజు రూతు గ్రంథాన్ని మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థనా సహాయాన్ని నేను కూడా కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడవై ఈ చరాచర జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి సమస్తాన్ని మీ స్వరూపం మీ పోలికలో పుట్టిన మానవులమైన మా పాదాల కింద పెట్టి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి మీరే ప్రణాళికను సిద్ధం చేసి మీ ఏకకుమారుణ్ణి మా కోసం బలిపశువుగా సమర్పించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి పరలోకమందు మీ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మీరు ఇష్టపడి ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి స్తోత్రాలు. క్రీస్తు రక్తములో కడగబడిన మేము, మీ బిడ్డలుగా తీర్చబడిన మేము అనునిత్యం మీ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆ లోకానికి చేరే మార్గంలో నడుస్తూ అనేకులను మీ వైపు మళ్లించే ప్రయత్నం మేము చేయటానికి కావలసిన జ్ఞానవాక్కులు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మేము ధ్యానించుచుండగా మా ఆలోచనలు కాక మీరు రాయించిన ఉద్దేశములోని వాక్య సారాన్ని మీ ఆత్మ సహాయముతో గ్రహించి అర్థం చేసుకొని ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని మెండుగా బోధించలేన నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా రూతు గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అందరూ రూతు గ్రంథాన్ని తీయండి. రూతు గ్రంథం. రూతు అనే పదం రియూత్ అనే హెబ్రీ పదం నుంచి వ్రాయబడింది. రియూత్ అనే హెబ్రీ పదము తెలుగులో రూతు అనే పేరు మీద వ్రాయబడిన గ్రంథం. రూతు అనే పేరుకి అర్థం సంతృప్తి నొందినది. రూతు అనే పేరుకి అర్థం సంతృప్తి నొందినది, ఆనందముతో చూచినది, సౌందర్యము లేక స్నేహము, ఇలాంటి అర్థాలు ఇచ్చే పేరు రూతు. ఇది బైబిల్లో 8వ పుస్తకం. బైబిల్లో వరుసగా మనం లెక్కేసుకుంటే పాత నిబంధన కాలంలో వ్రాయబడిన ఆ గ్రంథములో 39 పుస్తకాల్లో ఇది 8వ పుస్తకం. రూతు గ్రంథం అనేది 8వ పుస్తకం. దీన్ని రచించిన రచయిత పేరు మనకి బైబిల్లో కానీ రూతు గ్రంథంలో కానీ ఎక్కడా కనపడదు. కానీ యూదుల పారంపర్యాన్ని బట్టి లేదా బైబిల్ పండితులు అన్వేషించి తెలియచేసిన దాన్ని బట్టి ఈ రూతు గ్రంథకర్త సమూయేలు గారు అయి ఉండొచ్చు అని పండితుల అభిప్రాయం. ఈ గ్రంథాన్ని రచించిన రచయిత సమూయేలు గారు అయి ఉండొచ్చు అనేది పండితుల అభిప్రాయం. ఇకపోతే ఇది క్రీస్తు పూర్వం 1375 నుంచి 1050. మీకు చాలాసార్లు చెప్పాను, క్రీస్తుని సరిహద్దుగా తీసుకుంటే క్రీస్తుకి పూర్వం అనగానే క్రీస్తు దగ్గర నుంచి అలా పైకి పెరుగుతూ ఉంటుంది. పూర్వం క్రీస్తు శకం నుంచి మన వైపు తీసుకుంటే ఇటువైపు పెరుగుతూ ఉంటుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం ఇలా లెక్కేసుకుంటే మనకి 2023 ఈరోజు 24. క్రీస్తు నుంచి వెనక్కి మనం లెక్కేసుకుంటే 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం అలా వెళుతూ ఉంటే కాలం వెనక్కి పెరుగుతూ ఉంటుంది.
క్రీస్తుని జీరోగా తీసుకుంటే. కాబట్టి క్రీస్తు పూర్వం 1375 నుంచి 1050 ఈ మధ్యకాలంలో జరిగిన ఒక కుటుంబానికి సంబంధించిన యథార్థ గాథ ఈ రూతు గ్రంథంలో ఏముంది? ఒక కుటుంబానికి సంబంధించిన యథార్థ గాథ. కాలం చెప్పాను మీకు. ఈ కాలము మనం ఇంతకుముందు ధ్యానం చేసిన న్యాయాధిపతుల కాలంలో కూడా ఇదే సమయాన్ని మనం చూసాం. క్రీస్తు పూర్వం 1375 నుంచి 1050 మధ్యకాలంలో ఏం జరిగింది అనంటే, ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత కొన్ని ప్రాంతాలను వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత సరైన నాయకుడు లేక ఎవరిష్టం వచ్చినట్టుగా వాడు చెడిపోయిన కాలం. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాక్యానుసారంగా నడవకుండా అన్యుల ఆచారాల్లోకి వెళ్ళిపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడిచి చెడిపోయిన కాలం న్యాయాధిపతుల కాలం. దేవుడు కొంతవరకు న్యాయాధిపతులను పుట్టించిన ఆ తర్వాత ఇశ్రాయేలీల్లోనే అన్నదమ్ములే కొట్టుకు చచ్చే పరిస్థితి దాపురించింది. ఇశ్రాయేలీలకే గొడవలు రావటం, యుద్ధాలు చేసుకోవటం మనం చివరిలో చూసాం న్యాయాధిపతుల గ్రంథంలో. మిగతా ఇశ్రాయేలీలందరూ ఎవరితో గొడవపడి యుద్ధం చేసుకొని ఎన్ని వేల మందిని హతమార్చుకున్నారు? బెన్యామీనీలతో కదా. అంటే అంతర్గత కలహాలు ప్రారంభమైన కాలం. భక్తి ఉంటే ఇది ఉండదు. కాబట్టి న్యాయాధిపతులు పరిపాలించిన ఈ మధ్యకాలంలో జరిగిన ఒక కుటుంబ గాథే ఈ రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథంలో ముఖ్య పాత్రలు ఎవరు? నయోమి, రూతు, ఇంకెవరు? బోయజ్. మెయిన్ పాత్రలు. ఇంకా చాలా పాత్రదారులు ఉన్నారు. ముఖ్య పాత్రదారులు ఎవరయ్యానంటే మనకి నయోమి గారు, రూతు గారు, బోయజ్ గారు. వీళ్ళు ముగ్గురు ముఖ్య పాత్రలుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ న్యాయాధిపతుల గ్రంథం ఈ మధ్యకాలం ఖచ్చితంగా పలాని సమయం అని మనం చెప్పలేం. 1375 నుంచి 1050 ఈ మధ్యకాలంలో ఏదో ఒక సమయంలో కరువు వచ్చింది. కాబట్టి ఆ కరువు వచ్చిన కాలంలో జరిగిన సుమారుగా 11-12 సంవత్సరాల స్టోరీ ఇదంతా. 11-12 సంవత్సరాలలో జరిగిన ఒక స్టోరీని దేవుడు ఇక్కడ రాయించాడు. కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని ధ్యానం చేయగలిగితే అద్భుతమైన విషయాలు దేవుడు మనకి యుగాంతమందును మనకి బుద్ధి కలగటానికి ఆ కాలంలో జరిగిన కొన్ని వాస్తవాలని దేవుడు రాయించాడు. ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఇందులో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలని మనం సులువుగా అర్థం చేసుకోవటానికి కొన్ని పద్ధతులు మనం ఉపయోగించగలిగితే ఇందులో 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు, 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక భాగం. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు 1వ భాగం. ఇందులో ఏముందయ్యా మ్యాటర్ అంటే, బెత్లెహేము నుండి నయోమి గారి కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళటం. అక్కడ 10 సంవత్సరాల కాలం ఇందులో మనకు ఇమిడి ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే, బెత్లెహేము నుండి నయోమి గారి కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళటం జరిగింది. ఈ 1 నుంచి 1వ వచనం నుండి 1వ అధ్యాయము 18వ వచనం మధ్యకాలంలో 10 సంవత్సరాల స్టోరీ ఉంది. ఇందులో బెత్లెహేము ఉంది, మోయాబు దేశం మనకి కనపడుతుంది. ఇక 1వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వరకు 2వ భాగం. 1వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు, అలాగే 2వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వరకు. ఇందులో మనకి బెత్లెహేము ప్రాంతంలో ఒక పొలం, బోయజ్ గారి ఒక పొలం, బెత్లెహేము ప్రాంతంలో బోయజ్ గారి ఒక పొలం ఆ మధ్యలో జరిగిన సంఘటన మనకు కనపడింది. 1వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు, 2వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వరకు జరిగిన ఇన్సిడెంట్ ఏముంది అంటే, 2వ భాగంలో బెత్లెహేములోని ఒక పొలములో జరిగిన సందర్భం. ఇది మొత్తం కలిపి ఒక నెల కాలం పట్టవచ్చు. 1 మంత్లో జరిగిన స్టోరీ మొత్తం 2వ పార్ట్గా మనం ధ్యానం చేయొచ్చు. ఇక 3వ పార్ట్గా మనం ధ్యానం చేయడానికి 3వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు బెత్లెహేములో ఉన్న ఒక కళ్ళము, అంటే ధాన్యం గుళ్ళగొట్టిన తర్వాత ఒక కళ్ళము, ఒక ప్రాంతంలో జరిగిన
పొలములో ఒక ప్రాంతము, కళ్ళం అనే ఒక ప్రాంతంలో ధాన్యాన్ని సేకరించే ఆ క్రమంలో ఒక కళ్ళములో జరిగిన ఒక ఇన్సిడెంట్. వన్ డే, ఇది ఒక రోజులో ఏం జరిగిందనేది అక్కడ మనకి 3వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు మనకి కనపడుతుంది. తర్వాత 4వ పార్టు 1వ వచనం నుండి చివరి వరకు బెత్లెహేము పట్టణంలో, ఆ ప్రాంతంలో, ఇంతకుముందు పొలంలో ధ్యానం చేసాం, ఇప్పుడు ప్రాంతంలో, నివాసం ఉన్న ప్రాంతంలో బెత్లెహేములో జరిగిన ఒక సంవత్సర కాలం సుమారుగా, ఎందుకంటే బోయజు రూతు పెళ్లి చేసుకోవటం, వాళ్ళకు సంతానం కలగటం, ఈ ఇన్సిడెంట్ అంతా కలిపి బెత్లెహేం ప్రాంతంలో జరిగింది. 4 అధ్యాయాలని 4 భాగాలుగా విభజించుకుంటే ఇది క్రమం. అర్థమైందా? 4 అధ్యాయాలని 4 భాగాలుగా విభజించుకున్నాం. కాబట్టి ఇందులో ఒక్కొక్క దాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే దేవుడు రాయించిన మాటలోని పరమార్థాన్ని మనం గ్రహిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన కాలం మనకి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. ఎప్పుడు ఎవరు ఏలిన కాలం? న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. కరువు ఎప్పుడు వచ్చింది చెప్పండి? భక్తులకి సమృద్ధినిస్తాడు దేవుడు కదా. వాక్యానుసారంగా వాళ్ళు బ్రతికితే ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మోషే గారు ఏం చెప్పాడు? మీరు నా ఆజ్ఞలు కట్టడలు విని వాటి ప్రకారంగా బ్రతికితే ఏమొస్తుంది అన్నాడు? 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండములో మోషే గారి ద్వారా మొదటి నుంచి చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏమేమి వస్తాయి? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఇలా దీవెన వచనాలన్నీ చెప్పాడు. ఎప్పుడు? దేవుని మాట వినినప్పుడు. మరి కరువు వచ్చింది కదా న్యాయాధిపతుల కాలంలో. కరువు వచ్చిందంటే అర్థం ఏంటి? 14వ వచనం నుండి, అంతేనా? పది నుంచి చూడండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పెద్దలతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా 15 నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల కాదు, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంప్రాప్తించును. అంటే వింటేనేమో ఆశీర్వాదాలు, వినకపోతే శాపాలు. ఇప్పుడు వీళ్ళకి కరువు వచ్చింది. మళ్ళీ రూతు గ్రంథానికి వెళదాం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశంలో కరువు కలుగగా అంటే ఏంటి అర్థం? వీళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞలు కట్టడలు ఆచరించలేదు. ఎందుకు ఆచరించలేదు అంటే న్యాయాధిపతుల గ్రంథం 17:6లో కారణం రాయించాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చను. 21వ అధ్యాయము 25వ వచనం, చివరి వచనం. అదే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు, అంటే ఎవ్వరూ వాక్యాన్ని ఫాలో అవ్వలేదు. కాబట్టి ఏమొచ్చింది? కరువు వచ్చింది. రైట్, చదువుదాం. ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున
కాపురం ఉండుటకు వెళ్ళాను. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే సమృద్ధి కలిగిన ఇల్లు, ఆహారపు ఇల్లు, రొట్టెల ఇల్లు అని పేరు. బెత్లెహేము అనే ప్రాంతానికి అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు లేక ఆహారము సమృద్ధి కలిగిన ఇల్లు అని అర్థం. సమృద్ధి కలిగిన ఇంట్లో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలీయులు ఎవరు సరిగ్గా వాక్యాన్ని అనుసరించలేదు కాబట్టి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి, తన చెడుతనాన్ని మానుకోవాలి. కానీ ఒక భక్తి కలిగిన ఫ్యామిలీ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం అంటే ఎవరు? వాళ్ళు దేవుని పిల్లలు కాదు, దేవుని జనాంగం కాదు. ఒకప్పుడు దేవుని జనాంగమే, కానీ ఎప్పుడైతే ఆ ప్రాంతంలో వీళ్ళు నివసించారో వాళ్ళంతా దేవుని విడిచిపెట్టినవారు. ఎవరు ఈ మోయాబీలు? మోయాబు దేశం అంటే మనకి అబ్రహాము గారి నుంచి విడిపోయి లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించిన తర్వాత, అది దేవుడు నాశనం చేసిన తర్వాత లోతు గారు తన కుమార్తెలను భార్యను తీసుకొని వెళ్ళినప్పుడు భార్య ఉపస్తంభం అయిపోద్ది, కుమార్తెలు లోతు గారు మాత్రమే మిగులుతారు. అప్పుడు కుమార్తెలు లోతు గారితో పోయినప్పుడు వాళ్ళకు పుట్టిన సంతానంలో పెద్ద కుమార్తె వలన పుట్టిన వ్యక్తే మోయాబు. కాబట్టి అతనికి పుట్టిన సంతానమే మోయాబీయులు. మనకి 19వ అధ్యాయము ఆదికాండంలో ఆ విషయాలన్నీ ఉంటాయి. రాసుకోండి. మోయాబీయులు ఎవరు అంటే ఆదికాండం 19వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు రాసుకోండి. అంటే లోతు యొక్క పెద్ద కుమార్తె వలన పుట్టిన మగబిడ్డ మోయాబు, అతనికి పుట్టిన సంతానం అంతా మోయాబీలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలైన దేవుని జనాంగం కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి బ్రతిమాలుకొని చెడుతనాన్ని విడిచిపెడితే సమృద్ధినిస్తాడు దేవుడు. కానీ ఏం చేశారు? పరాయి అన్యుల ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఒక ఫ్యామిలీ, ఒక భర్త, ఒక భార్య, 2 మగపిల్లలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. ఆ మనుష్యుని పేరు ఏంటంట? ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. నయోమి అంటే చేదు, నయోమి అంటే మధురం. నయోమి అంటే మధురం అంటే తీపి. నయోమి అంటే మధురం. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిలియోను. మహులోను అంటే వ్యాధి లేక రోగి. మహులోను అంటే వ్యాధి లేక రోగి. కిలియోను అంటే కృషించుట లేదా క్షీణించుట. కిలియోను అంటే కృషించుట లేదా క్షీణించుట అని అర్థం. వాళ్ళిద్దరి పేర్లేంటి? ఒకడేమో రోగి, ఒకడేమో క్షీణించేవాడు. మహులోను, కిలియోను. ఎలీమెలెకు, నయోమి భార్యాభర్తలు. మహులోను, కిలియోను వారిద్దరికి పుట్టిన పిల్లలు, మగపిల్లలు. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎక్కడ వాళ్ళు? యోధా బెత్లెహేములో నివసించే ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచియుండిరి. ఎలీమెలెకు అంటే దేవుడు నా రాజు అని అర్థం. ఎలీమెలెకు అంటే దేవుడు నా రాజు అని అర్థం. అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అసలు? బెత్లెహేము నుండి అక్కడికి వెళ్ళింది ఎందుకు చెప్పండి? ఇక్కడ కరువు వచ్చింది, తిండి లేకపోతే చనిపోతాం. తిండి లేకపోతే చనిపోతాం కాబట్టి ప్రాణాలను కాపాడుకోవటానికి అన్య దేశమైన మోయాబు దేశం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు ఎలీమెలెకు. ఇది భార్య ప్రేరణతో వెళ్ళిపోయారా, భర్త ప్రేరణతో వెళ్ళిపోయారా, కుటుంబం అంతా ఏకీపించి వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఏ తిండి కోసం కరువు వస్తే మనం చనిపోతాము, ప్రాణాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతో దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి సరి చేసుకోకుండా వీళ్ళు పరాయి దేశం, అన్య దేశానికి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆహారం అయితే దొరికింది, కానీ వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే దేవుని నోట నుండి వచ్చే మాట వలన మనిషి బ్రతుకుతాడే తప్ప తిండి వలన కాదు అనేది మనకు క్లారిటీ రావాలి. కూటి కోసం ఈరోజు కోటి విద్యలు, తిండి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఏదో ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు సైతం బిడ్డలను విడిచిపెడుతున్నారు కేవలం తిండి కోసమే కదా. సంపాదించేది ఎందుకు? చదివించేది ఎందుకు? భవిష్యత్తులో వాడు బాగా ఉద్యోగం చేసి సంపాదిస్తాడని విడిచిపెడుతున్నారు. కుటుంబాలు విడిపోవటానికి కారణం ఏంటంటే తిండి 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 బతకాలి. ఎంతోమంది ఉద్యోగాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ మొదటి జీతం తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగానికి వెళుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి?
ఉద్యోగం చేస్తూ అమెరికాలో మొన్న ఈ మధ్య వార్తలో చూశాను, ఈ 2-3 రోజుల్లోనే 23-25 ఏళ్ల అబ్బాయి బీచ్లో చనిపోయి శమ్మై తేలాడంట. మన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. ఉద్యోగరీత్యా వెళ్ళాడు, చదువుల పేరుతో వెళ్ళారు, అంత దూరం వెళ్ళి చదువుకుంటున్నారు, కానీ చావుని ఎవరు ఆపలేరు. కాబట్టి కరువు పేరుతో అనవసరంగా అన్య దేశానికి వెళ్ళిన నయోమి తన భర్తను కోల్పోయింది. ఎలీమెలెకు కూడా మరి ఆయన గురించి పెద్దగా మనకు విషయాలు తెలియవు, కానీ ఆయన ప్రోద్బలంతో వెళ్ళారా, భార్య ప్రోద్బలంతో వెళ్ళారా మనకు తెలియదు. కానీ మొత్తానికి చావుని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో అనవసరంగా అన్ని దేశానికి వెళ్ళి కూడా ప్రాణాలు నిలుపుకోలేని స్థితి. ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. అప్పుడు ఒక పాఠం రావాలి నయోమి గారికి. ఏమని? తిండి కోసం ఎంత దూరం వచ్చాము, తిండి ఉంది, సమృద్ధి ఉంది, ఇక్కడ కరువు లేదు, కానీ భర్త చనిపోయాడే, ఇంతకంటే ఇంకేం కావాలి మనకు పాఠం, వెళ్ళిపోదాం పండి, దేవుడే చూసుకుంటాడు. అట్లని బెత్లెహేం మొత్తం ఖాళీ అవ్వాల. బెత్లెహేంలో ఇంకా చాలామంది బతుకున్నారు. కరువులో కూడా అక్కడ జనం ఊరు మొత్తం ఖాళీ ఏం అయిపోవాలి, అక్కడకు చాలామంది బతుకున్నారు. మరి వీళ్ళే ఎందుకు వెళ్ళారు? అతి తెలివి. వీళ్ళే ఎందుకు వెళ్ళారంటే బ్రతుకు కోసం, చావకుండా మరణించకుండా బతుకు కోసం వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. భర్త చనిపోయినప్పుడు తిరిగి వెనక్కి రావాలనే ఆలోచన రాలేదు. కొడుకుల్ని అక్కడే ఉంచి, కొడుకులతో పాటు ఈమె నయోమి గారు బతుకుతూ ఉన్నప్పుడు కొడుకులు కూడా అక్కడ సంబంధాలే చూసి చేసిందంట. చూడండి, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వానిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు ఋతు. ఆ ప్రాంతంలో స్త్రీలను చేసుకున్నారు. వాస్తవంగా వీళ్ళకి అన్య స్త్రీలను చేసుకోకూడదు. ఇశ్రాయేలీలు ఎవరైనా ఏం చేయకూడదు? వాళ్ళ గోత్రాలనే స్త్రీలనే చేసుకోవాలి. బయట వాళ్ళని ఎవ్వరిని అన్యుల్ని అస్సలు చేసుకోకూడదు. దేవుడు అస్సలు క్షమించడు ఆ విషయం. మీరు వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో మీరు బియ్యం అందకూడదు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లల్ని మీకు ద్వితీయోపదేశకాండం క్లారిటీగా చెప్పాడు మోషే గారి ద్వారా. కానీ ఈ విషయాలన్నీ ఏమైనాయి? మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే నడిపించే సరైన నాయకుడు లేడు, న్యాయాధిపతి లేడు, పైగా కరువు వచ్చింది. ఇంత విపత్కర పరిస్థితిలో వాక్యాన్ని అనుసరించాలనే ఆలోచన దాదాపుగా రాదు. కాబట్టి అక్కడే సంబంధాలు చూసి మన దేశం, మన ప్రాంతం వెళతామో లేదో, ఎందుకైనా మంచిది, వీళ్ళకి వయసు వచ్చింది కాబట్టి ఆ మోయాబు స్త్రీలనే పెళ్లి చేద్దాం అనుకొని అక్కడ స్త్రీలనే పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే ఒక ఆమె పేరు ఏంటంట? ఓర్ఫా, రెండవ ఆమె పేరు ఋతు. ఓర్ఫా అంటే రాజు, జూలు లేక మెడ. ఓర్ఫా అంటే జూలు, జుట్టు వెనక్కి ఉంటుంది కదా, జూలు లేక మెడ అనే అర్థం. ఋతు అంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం కదా, ఏంటి ఋతు అంటే సంతృప్తి నొందినది, ఆనందం చూసినది, సౌందర్యము లేక స్నేహం, అందం అని కూడా పదం కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరు కోడల్ని మోయాబీరాండ్రని ఈమె నయోమి గారు పెళ్లి చేశారు. తప్పు రైట్, మొత్తానికి దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అక్కడ ఆ కార్యక్రమం జరిగిందేమో, లేదా వీళ్ళ సొంత ఆలోచన వలన చేసిన ఏదేమైనా చేయటం ఏమో తప్పు. ఒక చేదులో కూడా, ఒక కీడులో కూడా దేవుడు అన్ని విషయాల్లో కాపాడుతాడు వాక్యానుసారంగా బ్రతికితే అనటానికి నిదర్శనం ఇది. 2 కోడల్ని పెళ్లి చేసింది. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనును అను 2 ఎంతకాలం ఉన్నారు? మోయాబు దేశం వెళ్ళి 10 years ఉన్నారు. ఆల్రెడీ ఎలీమెలెకు గారు చనిపోయారు, చనిపోయినాక తిరిగి రాలేదు. ఇప్పుడు కొడుకులకు అక్కడే పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టకుండానే 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు నయోమి గారికి మగదిక్కంటూ ఏమీ లేదు. అప్పుడన్నా వెళ్ళిపోదాం అనుకుందా? అనుకోలేదండి. అప్పుడు కూడా వెళ్ళిపోదాం అనుకోలే. ఎప్పుడు అనుకుందో చూడండి. కిలియోను 2 చనిపోగా కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచిపెట్టుటకై ఆమెయు ఆమె కోడండును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. ఎప్పుడు అనుకుంది? భర్త చనిపోయినా వెళ్ళాలనిపించలేదు, 2 కొడుకులు చనిపోయినా
వెళ్ళాలనిపించలేదు. అక్కడ బెత్లెహేములో మంచి దేవుడు మళ్ళీ ఆహారం ఇస్తున్నాడు, కరువు పోయింది, అందరికీ సమృద్ధి వచ్చింది అని ఈ దేశంలో ఉన్నప్పుడు విని అప్పుడు వెళదాం అనుకుంది. అంటే తిండి కలిగితే కండగలదు, తిండి ఉంటేనే మనం బతుకుతామనే ఆలోచనలో నయోమి గారు ఉన్నట్టుగా మనకు అర్థమైంది. సమృద్ధి ఉన్నప్పుడు వెళదాం, సమృద్ధి లేనప్పుడు అన్య ప్రాంతమైనా సరే వెళ్ళిపోవాలి అని ఆలోచన చేసింది. కానీ ఎంత ప్రయత్నం చేసినా భర్తను కోల్పోయింది, అన్య దేశంలో 2 కొడుకులను కూడా కోల్పోయింది. ప్రయోజనం ఏముంది చెప్పండి? భర్త పోయి కొడుకులు పోయి నువ్వు వెళ్ళి ప్రయోజనమే ఉంది? పరిగెత్తి పాలు తాగుతూ ఉంటారు కదా, ఎందుకు ఉపయోగమే ఉంది? నిలబడి నీళ్లు తాగటం బెటర్ కదా అంటారు కదా. కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞల్లో కట్టడలో కొన్ని విడిచిపెట్టింది. దానికి కారణం ఏంటంటే సరైన నాయకుడు, నడిపించేవాడు, న్యాయాధిపతి కానీ రాజు కానీ ఎవ్వరు లేని రోజుల్లో ఇది జరిగింది కాబట్టి దేవుడు కూడా చూచి చూడనట్టుగా ఉన్నట్టుగా మనకు అర్థమైంది. వెంటనే శిక్షించాల ఎవరిని. ఆజ్ఞలు ఉన్న కాలములో, నాయకుడు చెప్పిన కాలములోనే చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు దేవుడు. అలాంటిది సరైన నాయకుడు లేకుండా, న్యాయాధిపతి లేకుండా, రాజు లేకుండా ఉన్న కాలంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బతికిన, అందులో కూడా దేవుడు వాళ్ళ పట్ల దయ చూపించి ఎంతో కొంత మేలు చేస్తూనే వచ్చాడు. దీన్ని బట్టి దేవుడు ఎంత ప్రేమించాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని అనేది మనకు అర్థం కావాలి. మొత్తానికి ఇక్కడ బెత్లెహేములో సమృద్ధి ఉంది, అక్కడ కరువు పోయింది అని అక్కడ ఉన్నప్పుడు, మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి గారికి వినపడింది కాబట్టి తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోదాం అని ఒంటరిగా అనుకొని తన కోడళ్ళను పిలిచి ఏమనుకుంది అనేది చూస్తే 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటక ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి, కోడళ్లతో సహా వెళ్ళిపోవాలి అని అనుకుంది. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా ప్రయాణమయ్యారు. మొత్తానికి వెళుతూ ఉన్నప్పుడు, అంటే ఇంకా మోయాబు దేశం దాటలేదు, వెళుతూ ఉన్నప్పుడు నయోమి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు నేను అనవసరంగా అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరు జీవితాలు పాడు చేయటం? యవ్వనంలో ఉన్నారు, కొడుకుల వలన వీళ్ళకి సంతానం కూడా పుట్టలేదు కాబట్టి, పిల్లల వలన కూడా వీళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడే ఉండిపోతే, తన పుట్టిల్లు ఇక్కడే ఉంటుందిగా మోయాబు దేశంలోనే, అక్కడ కోడళ్ళని అక్కడ స్త్రీలనే పెళ్లి చేసింది కాబట్టి వాళ్ళ పుట్టింటికి పంపించేద్దాం అనే ఒక దయాగుణాన్ని అక్కడ నయోమి గారు కనపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా 2 కోడళ్ళను బయలుదేరి యూదా దేశములకు తిరిగిపోవాలని మార్గమును వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. 2 కోడళ్ళని పిలిచేమంది, చనిపోయిన వారి ఎడల బతికున్న వారి ఎడల మీరు నా ఎడల దయ చూపించారు కాబట్టి దేవుడు మీకు దయ చూపిస్తాడు అని, దయ చూపించును గాక అని చెప్పి 2 ముద్దు పెట్టుకుంది. ఏ ముద్దు ఇది? వీడ్కోలు ముద్దు కదా, ఫేర్వెల్ ముద్దు. మీరిద్దరు చక్కగా వెళ్ళిపోయి మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా బతికేయండి అని అత్తగారే కోడళ్ళకి సలహా ఇచ్చింది. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేద్దామని ఆమెతో చెప్పగా ఏమన్నారు వాళ్ళు? అసలు ఈ అవకాశం కోడళ్ళు ఇస్తారా ఈ రోజుల్లో? భర్త చనిపోయాడు, అత్తగారి పర్మిషన్ తీసుకొని పుట్టింటికి వెళ్తారా? అత్తగారిని అడగకుండా వెళ్ళిపోతారా? చెప్పాలి. అత్తగారిని అడుగుతారా? అత్తగారిని అడగకుండా నీకు మొగుడు మొద్దు లేడు, నీ మొగుడు చచ్చిపోయాడు, మా మొగుడిని చంపేశావు, నువ్వు దరిద్రపు కొట్టుదానివి, నీ దగ్గర ఉంటే నీ దరిద్రం మాకు అంటుకొని మా భర్తలు కూడా చనిపోయారు అని పెట్టకుండా, ఆ ప్రాంతమే కదా వాళ్ళ పుట్టిల్లు, వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు మోయాబీయులైనా వీళ్ళు ఖచ్చితంగా నయోమి గారి భక్తిని ఎంతో కొంత రుచి చూశారని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇశ్రాయేల్కి రాజు లేకపోయినా స్వతహాగా కొంతమంది భక్తిపరులు మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. ఇశ్రాయేల్కి రాజు లేని రోజుల్లోనైనా అక్కడక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు అనటానికి ఇలాంటి కొంతమంది భక్తుల చరిత్రను దేవుడు రాయించాడు కాబట్టి ఎంతోమంది భక్తిహీనులు ఉన్న కాలంలో కూడా అక్కడక్కడ భక్తులు ఉంటారు. సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా పాడైపోయినా లోతు గారు భక్తుడిగా కనపడ్డాడు.
నోవాహు గారి కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పాడైపోయినా, వాళ్ళ హృదయాలు మొత్తం పాడైపోయినా నోవాహు గారు ఒక్కరు నీతిమంతుడుగా కనపడ్డాడు. అంటే భక్తిహీనులు ఉన్న ప్రాంతంలో కూడా భక్తులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు భక్తిని కాపాడుకుంటూ చెడుకు దూరంగా ఉండే అవకాశం వాళ్ళు ఉంది. భక్తిని బట్టి వాళ్ళు అది సాధన చేశారు. మనకేమనిపించింది, ఎంతమంది చేస్తుంటే మనం ఒక్కడం ఇలా ఉండొచ్చా అని అంటాం కదా. ఎక్కువ మంది తప్పు చేస్తున్నారు. ఎంతమంది తప్పు చేస్తున్నప్పుడు మనది ఒక్కడిది రైట్ అయిద్దా, డౌట్ వస్తుంది మనకే కదా. వాక్యానుసారంగా మనం బ్రతికితే ఊరంతా చెడిపోని, ప్రపంచం అంతా చెడిపోని, నువ్వు ఒక్కడో బాగుంటే చాలు అనుకోవాలి. నిన్ను బట్టి అనేక మంది మారే అవకాశం ఉంది. ఇప్పుడు రూతమ్మ గారిని బట్టి కోడళ్లలో ఈ ప్రేమ చూసారా? అత్తగారికి చెప్పకుండానే పుట్టింటికి వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకొని దర్జాగా అనుభవించవలసిన కోడండ్రు ఏడ్చారంట. కనీసం ఒక మాట కూడా చెవిలో ఇలా, మేము ఎటు నువ్వు ఏమీ లేదు, నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో, అక్కడ సమృద్ధి ఉందన్నారు కదా, మేమెందుకు రావాలి నీ ప్రాంతానికి, నీ పిల్లలు మాతో లేరు కదా, భర్తలు చనిపోయారు కాబట్టి మేము రావాల్సిన అవసరం లేదు అని పుట్టేళ్ళకి వెళ్ళిపోవచ్చు. కానీ అత్తగారు బయలుదేరండి అనగానే బయలుదేరారు. మార్గమధ్యంలో ఎందుకు మీరు అనవసరంగా రావటం, మీ పుట్టేళ్ళకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అని నయోమి గారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఇద్దరు కోడళ్ళు చెప్పారండి. అంటే ఇద్దరు కోడళ్ళకి నయోమి గారితో ఏం ఏర్పడింది? మంచి సత్సంబంధం ఏర్పడింది. దేన్ని బట్టి ఏర్పడింది? మరి ఎంతకాలం, ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలకి ఎలిమెలెకు గారు చనిపోయారో తెలియదు, ఎన్ని సంవత్సరాలకి ఈ పిల్లలకి ఆమె పెళ్లి చేసిందో తెలియదు. మొత్తానికి ఈ ఇద్దరు కోడళ్ళకి అత్తగారి మామగారితో భర్తలతో ఎంతకాలం సత్సంబంధం ఉందో మనకైతే తెలియదు. కానీ ఈ 10 years లోపు ఇదంతా జరిగిపోయింది. ఈ 10 సంవత్సరాల్లోపు ఇదంతా జరిగిపోతే ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు పెళ్ళైన తర్వాత కోడళ్ళకి ప్రేమ అంటే ఏంటో రుచి చూపించింది నయోమి గారు. తల్లి కంటే మించిన ప్రేమ రుచి చూపించింది. కాబట్టి భర్తలు లేకపోయినా అత్తగారిని విడిచి వెళ్ళటానికి కోడళ్లకు మనసరాల. మీ ఎమటే మీ ప్రాంతానికి వచ్చేస్తాం అంటున్నారు, ఏడ్చారంట వెళ్ళమంటే. దొంగేడుపు అంటారా చెప్పండి? ఏడవలసిన అవసరం ఏముందో? దొంగేడుపు ఏడవలసిన అవసరం లేదు. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారు, అత్తగారిని అలా వదిలేశారు అనుకోవటానికి వాళ్ళు ఆల్రెడీ అన్నిలు, వాళ్ళకి సరైన పద్ధతిలో పాళ్ళు ఏమీ ఉండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు దొంగేడుపులు ఏడవలసిన అవసరం లేదు. నిజంగానే ఏడ్చారు. ఆ అత్తగారే స్వయంగా పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకొని సుఖం అనుభవించండి అని చెప్పినప్పుడు, సరే అత్తగారు నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట శిరసా వహిస్తున్నాను వెళ్ళిపోవచ్చు. కానీ ఏడ్చి నీ జనం దగ్గరికే మేము వస్తామంటున్నారంటే ఎంతో కొంత దేవుని ప్రేమ ఏమో రుచి చూపించింది. కాబట్టి ఆ ప్రేమను వదులుకోలేక విధవరాండ్రైన ఒక అత్తగారితో విధవరాండ్రైన కోడలు మీ దేశానికి మీ ప్రాంతానికి వస్తామని ముందుకు రాగలిగారంటే ఎంత ప్రేమ చూపించిందో అర్థం చేసుకోవాలి ప్రియులారా. వాళ్ళు ఏడ్చారంట. అప్పుడు నయోమి గారు, నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, ఏమంటుంది? నా కోడళ్ళారా అనలేదు, కోడల్ని ఏమంది? నా కుమార్తెలారా. అంటే కోడళ్ళను కూడా ఎలా చూసుకుంది నయోమి గారు? కూతురులాగా చూసుకుంది. మీరు వెళ్ళండి అమ్మా దయచేసి, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాక ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా, మళ్ళీ నా కొడుకులు ఏమన్నా పుడతారా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసల్దానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. ఈ వయసులో నాకు పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టరు, ఒకళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలని కన్నా వాళ్ళు పెద్ద అయ్యేదాకా మీరు వేస్ట్గా ఉంటారా? ఎందుకు వేస్ట్ కదా, మీరు వెళ్ళిపోండి అని ఎంత చక్కగా నచ్చ చెప్పిందో చూడండి. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తెలై ఉందురా. నా కుమార్తెలాదా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. దేవుడు విరోధి అయ్యాడంట. ఏమో దేవుడికి విరోధి అయిందా? ఏమో దేవుడికి విరోధి అయిందా? దేవుడు ఏమో విరోధి అయ్యాడా? దేవుడు ఎప్పుడు విరోధి అవుతాడు? మీరు నా కట్టడలో నా పద్ధతిలో అనుసరించి నడిస్తే నేను మీకు తండ్రినై ఉందురు, మీరు నాకు కుమారులై ఉందురు అన్నాడు. అనుసరించకపోతే దేవుడు విరోధి అవుతాడు. అంటే మనం
వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా నడిస్తే దేవుడితో మన ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాక్యానికి విరుద్ధంగా బ్రతికితే దేవుడు మనకి విరోధం అవుతాడు. దేవుడితో విరోధం పట్టుకొని మనం ఏమీ సుఖపడలేం. సుఖపడినట్టు కనపడినా భూమి మీద అది తాత్కాలికం. కాబట్టి ఈమె అపార్థం చేసుకుంది, దేవుడే నాకు ఇలా చేశాడు అని ఫీల్ అయిపోతుంది. దేవుడు నాకు విరోధి అయింది, ఈ విషయంలో నేనే ఎక్కువగా మీకంటే ఎక్కువ బాధపడుతున్నాను అని కోడళ్ళతో చెప్పింది. 14వ వచనం, వారు ఎలుగెత్తి అడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఎలుగెత్తి మళ్ళీ ఏడ్చారంట. ఏమన్నా చెప్పు, నేను మీతోనే వస్తామని ఇద్దరు ఏడ్చారండి. ఏడ్చి ఇక అత్తగారు చెప్పింది నిజమే కదా, అంతా న్యాయమే కదా, ఒక పిల్లలు పుట్టరు, ఇంక అక్కడికి వెళ్ళినా మనం పెళ్ళి చేసుకునేది లేదు, కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోయి చేసుకుందో లేదో తర్వాత సంగతి. కానీ అత్తగారిని ముద్దు పెట్టుకొని ఓర్ఫా గారు తిరిగి తన పుట్టింటికి మోయాబు దేశంలో వెళ్ళిపోయింది. కానీ రూతు గారు ఆమెను హత్తుకొనెను. ఓర్ఫా గారు చెడ్డదా మంచిదా? ఓర్ఫా రూతు గారేమో అత్తను హత్తుకుంది, ఓర్ఫానేమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. చెడ్డదా మంచిదా? వెళ్ళిపోయింది కాబట్టి చెడ్డది అనుకుంటాం, కానీ ఆమె మంచిదే. ఎందుకంటే అత్తగారు చెప్పింది న్యాయంగా చెప్పింది, అందులో తప్పు కూడా లేదు. కాబట్టి వెళ్ళిపోవటం ఆమెకు న్యాయమే. కాకపోతే అధిక ప్రేమ ఈమెలో కనపడింది, నిస్వార్థమైన ప్రేమ కనపడింది. ఎవరిలో? రూతు గారిలో ఆమెకు సుఖం లేదు, ఈమెకి కొడుకు లేడు, ఆమెకు భర్త లేడు. ప్లస్ ఈమెని ఈ వయసులో ఈ వృద్ధాప్యంలో వదిలి వెళ్ళటానికి ఆమెకు మనసు లేదు. కారణం ఆ కొద్ది కాలంలో ఈ నయోమి గారు రూతమ్మ గారికి చూపిన ప్రేమ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, దేవుని ప్రేమ. పైగా ఆ ఇశ్రాయేలీలు అంటే ఏంటి, దేవుని జనాంగం అంటే ఏంటి, ఇశ్రాయేల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ నయోమి గారు వీళ్ళ కోడలకు చెప్పుండొచ్చు. లేకపోతే అంత ప్రేమ వీళ్ళు కనపరచాల్సిన అవసరం లేదు. నిస్వార్థంగా ఏ స్వార్థం స్వలాభాపేక్ష లేకుండా మరి రూతు గారు అత్తగారిని ప్రేమించటం వెనక కారణం ఏమీ కనపడట్ల. ఏమన్నా కనపడుతుందా? ఏమీ లేదు. కేవలం ఆమె చూపించిన భక్తి ప్రేమను బట్టి ఈమెని వయసులో వదిలిపెట్టడం మంచిది కాదు, ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆమెను హత్తుకుందంట రూతమ్మ గారు. హత్తుకొని ఏమంటుంది? 15వ వచనం, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళిందంట తోడికోడలు? తన పుట్టింటికి వెళ్ళింది, ప్లస్ తన దేవుని దగ్గరికి వెళ్ళింది. అర్థమైందా? అంటే ఇక్కడుంటే ఇశ్రాయేల్ దేవుడిని ఆరాధిస్తారు, అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు అంతకుముందు కొలిచిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో విగ్రహాలు, ఆ మోయాబీయులు ఏ దేవుళ్ళనైతే ఆరాధించారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ వ్యక్తుల్ని చెప్పింది, దేవుణ్ణి కూడా చెప్పింది నయోమి గారు. తన స్వజనుల యొద్దకు తన దేవుని యొద్దకు ఓర్ఫా వెళ్ళిపోయింది అని నువ్వు కూడా తిరిగి నీ తోడికోడలు వెంబడి వెళ్ళిపో అని మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది. ఎన్నిసార్లు బతిలాడుతుందో చూడండి నయోమి గారు కోడల్ని. నాతో వస్తే ప్రయోజనం లేదు, ఎండిపోయిన మోడ్లాగా అయిపోద్ది మీ బతుకులు, హ్యాపీగా వెళ్ళిపోయి చిగురించండి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండండి అని అత్తగారే పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే ఇక లేదు, అవకాశం లేదు, సోర్సెస్ లేవు, కాబట్టి వెళ్ళమని చెప్తే ఓర్ఫా గారు వెళ్ళిపోయారు, రూతు గారు హత్తుకున్నారు. అప్పుడు ఆమె అంటున్న మాట చూడండి, ఇది హైలైట్. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. ఇంకొకసారి అత్తగారు అందో అమ్మగారు అందో మనకు తెలియదు, కానీ నా వెంట రావద్దని నన్ను వెంబడించొద్దని ఇంకొకసారి నువ్వు బతిమాలుకోవద్దు నన్ను. ఎందుకంటే నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను ఏ కోడలు, ఏ లోకంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఈ డైలాగ్ అనలేదు, ఏ కోడలు పలకటం నేను వినలేదు. భార్యాభర్తల్లో కూడా నీ కుటుంబమే నా కుటుంబం,
నీ జనమే నా జనం, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో నేను కూడా వాళ్ళనే ప్రేమిస్తానని ఏ భార్య అయినా, కొత్తగా పెళ్ళయి వచ్చిన భార్య ఎప్పుడైనా అందా? పోనీ భర్త అన్నాడా? నీ వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు వేరు నేను వేరు, వాళ్ళు వేరు మనం వేరు. భార్యలు కూడా పుట్టింటోళ్ళు వస్తే చూసే విధానం వేరు, అత్తగారింటి బంధువులు వస్తే చూసే విధానం వేరు. ఏంటండి, ఏం భక్తి ఉందండి ఒక మోయాబీరాలకి? భక్తి లేదు. చిన్నప్పటి నుంచి విగ్రహారాధనలో బతికినామే కొద్ది సంవత్సరాలు అత్తగారితో ఇశ్రాయేలు దేవుడు గొప్పతనం నేర్చుకొని ఆ ప్రేమను రుచి చూసి ఇప్పుడు నీ దేవుడే నా దేవుడు, మన ఇద్దరిని మరణం తప్ప ఇంకేది అయినా వేరు చేస్తే దేవుడు నాకు గొప్ప అపాయం కీడుని ఆహ్వానిస్తుంది. అంటే హృదయపూర్వకంగా చెప్పినట్టు కనపట్లేదు, ఏదో మొహమాటానికి చెప్పలేమే. అంటే ఖచ్చితంగా అత్తగారిని వెంబడించి ఆమెతోనే చనిపోవాలి అని నిర్ణయించుకుందండి. ఎందుకు వచ్చిందంత ప్రేమ? ఇదే క్రీస్తులో మనకు కనపడే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అంటే ఇదే. అవతల వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తే మనం చేస్తే అది ప్రేమ అవ్వదండి. అవతల వాళ్ళు నాకు ఇది మేలు చేస్తారు కాబట్టి, నాకు చందా ఇస్తారు కాబట్టి, నాకు గిఫ్ట్లు ఇస్తారు కాబట్టి, నాకు ఆహారం పెట్టారు కాబట్టి, నాకు వస్త్రాలు ఇచ్చారు కాబట్టి, నన్ను చూసుకుంటారు కాబట్టి నేను చేశానంటే అది బిజినెస్ అయ్యిద్ది. మానవ బంధాలన్నీ ఈరోజు ఇలాగే ఉన్నాయి. నిజంగా ఈ రూతు గారి ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రేమ మనలో ఉందా? ఎవరికాళ్ళు చెక్ చేసుకోండి. ఒక్కళ్ళ విషయంలోనైనా, అందరి విషయంలో పక్కన పెట్టండి, ఒక్కళ్ళ విషయంలోనైనా నిస్వార్థంగా ఎవరికైనా ఏమీ ఆశించకుండా ఎంత త్యాగంతో మనం పనిచేసాం, అవతల వాళ్ళకి ఎంత మేలు చేసాం చెప్పండి. ఒక్కళ్ళని చెప్పండి, ఒక్కళ్ళు ఉన్నారా మన జీవితంలో? అవతలవాడు మనకేమి ఇవ్వడు, వాడి వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు నయోమి గారి వల్ల రూతమ్మ గారికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎలాంటి ప్రయోజనం? వృద్ధురాలు, రేపో మాపో పోయిద్ది. ఒక పక్క భర్త లేడు, కొడుకులు లేరు, ఏమీ లేదు. పైగా ఆస్తులు కూడా అక్కడ ఏమీ లేవు. వీళ్ళకి ఉన్నయన్నీ వెళ్ళిపోయినాయి. అమ్మేసుకోనో తాకట్టు పెట్టో వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఆస్తులు లేవు, అండ లేదు, భర్త లేడు, మగ దిక్కు లేదు. ఇప్పుడు ఏం చూసి నయోమి గారిని రూతమ్మ గారు వెంబడించాలి? ఏం చూసి ఆమెను పోషించాలి? ఏమీ లేదు. కేవలం ప్రేమ, అంతే. కేవలం ప్రేమ. అదే దేవుని ప్రేమ. అది ఉండబట్టి ఈరోజు నువ్వు నేను బతుకున్నాం. రూతమ్మ గారిలో మనకి దేవుడు లక్షణం ఒకటి కనపడుతుందండి, నిస్వార్థమైన ప్రేమ. దేవుడు మన నుంచి ఏం కోరుకోవట్లా. నువ్వు మంచిగా ఉండు, నువ్వు బాగుండు, నువ్వు చనిపోయి కూడా తిరిగి నా దగ్గరికి రావడానికి ఎలాంటి మాటలు అవసరం ఆ మాటలు ఉచితంగా మనకి ఇచ్చాడు. చివరికి తన ప్రియకుమారుడిని మన కోసం, మన పాపాల కోసం బలి చేశాడంటే ఇందులో ప్రేమ ఉందండి. యోహాను గారి మొదటి పత్రికలో అంటాడు కదా, 4వ అధ్యాయంలో, దేవుడు లోకముని ఎంతో, దాంట్లో ఏం చేశాడంట? తన కుమారుణ్ణి, 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అలాంటి ప్రేమ రూతమ్మ గారిలో కనపడుతుంది. మనం అడిగితే దేవుడు తన కుమారుని పంపించలా, మనం పాపురు అని గ్రహిస్తే పంపించలా. అసలు నువ్వు పాపి అని తెలియక ముందే పంపించాడు. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు నువ్వు మారిపోతావని ఫ్రీగా ఆయన్ని ఇచ్చేశాడు. ఇందులో ఏముందంట? ప్రేమ ఉంది. ఇప్పుడు రూతు గారిలో ఏం కనపడుతుంది మనకి? నిస్వార్థమైన దేవుని ప్రేమ కనపడుతుంది. పుట్టింటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, తల్లిదండ్రులు భర్త చనిపోయాడుగా వచ్చేయమ్మ అంటారు. వాళ్ళు కూడా వచ్చి అడిగినట్టు లేదు ఇక్కడ మనకు. ఆ ఊరోళ్ళకి, ఆ ప్రాంతం వాళ్ళగా చేసింది. అమ్మా నీ మౌడి చచ్చిపోయాడు, ఇంకా ముసలిదాన్ని పట్టుకొని ఎందుకు ఏలాడబడతావు, వచ్చే మన ఇంటికి, నేను మంచి సంబంధం చూస్తాను. 20 ఏళ్ళు కాపురం చేసిన ఒక విద్యావంతుల కుటుంబంలో చిన్న కలతొచ్చి భార్యాభర్తలు గొడవ పడితే పుట్టింటోళ్ళు, ఈ మధ్యకాలంలోనే జరిగిన ఒక ఇన్సిడెంట్, 2 కార్లు వేసుకొని వచ్చి ఈ భర్తకు బుద్ధి చెప్పి తన కుమార్తెను తీసుకెళ్ళిపోయి ఇంకొక పెళ్లి చేయటానికి సిద్ధపడే ఆలోచన పెట్టుకొని వచ్చారు. మీకు అర్థమైందా? 20 సంవత్సరాలు కాపురం, భార్యాభర్తలు, 3 పిల్లలు కన్నారు. చిన్న గొడవ వచ్చింది,
విడిపోయే పరిస్థితులు వచ్చింది. దీన్ని పుట్టింటోళ్ళకి చెప్తే పుట్టింటోళ్ళు 2 కార్లు వేసుకొని వచ్చి ఏం చేశారు, విడగొట్టేసి తీసుకెళ్ళిపోయి ఇన్ని జైల్లో పెట్టేసి తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేద్దామనే తలంపులు పెట్టుకొని వచ్చారు. దేవుడు నిజంగా ప్రేమస్వరూపి కాబట్టి సమాధానంగా దాన్ని నిర్వీర్యం చేసేసాడు. దేవునికే స్తోత్రం. అంటే పెళ్ళయి భర్త చనిపోతే పుట్టింటోళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా తీసుకెళ్ళిపోయి హ్యాపీగా పోయిన వాళ్ళు ఏమన్నా ఇశ్రాయేల్ జనాంగమా కాదు, అన్యులు, మోయాబీలు. వాళ్ళకి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. హ్యాపీగా తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు. పుట్టింటోళ్ళు వచ్చిన దాఖలాలు కనపడలేదు. వాళ్ళు వచ్చినా రాపోయినా ఏమైనా పుట్టింటికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాల. ఏమంటుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయే చోట నేను కూడా చనిపోతాను, నువ్వు ఎక్కడ సమాధి చేయబడితే నేను కూడా అక్కడే సమాధి చేయబడతాను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను వేరుపరిచిన ఎడ్ల, ప్రత్యేకించిన ఎడ్ల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరదని నయోమి తెలుసుకొని అప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరు. ఇంకా సైలెంట్ అయిపోయింది నయోమి గారు. అంటే హృదయపూర్వకంగా నన్ను వెంబడించి బెత్లెహేముకు రావటానికి రూతమ్మ గారికి ఇష్టమైంది అని గ్రహించి సైలెంట్గా ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చేసారు, మొదటి భాగం అయిపోయింది కదా. ఎక్కడికి వచ్చారు, బెత్లెహేమునకు వచ్చారు. 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, అంటే 10 years గడిపోయింది వెళ్ళిపోయి. ఈ 10 yearsలో పోయిన వాళ్ళు పోయారు, బతుకున్న వాళ్ళు గుర్తుపట్టి అరే 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిందే కరువు వచ్చినప్పుడు మన ప్రాంతం విడిచి, ఇప్పుడు నీవు నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఎవరంట దుఃఖం కలుగజేసింది? సర్వశక్తుడు. మరి ఏడుంటే, బెత్లెహేములో ఉంటే భర్త బతికేవాడేమో కదా, దేవుడి మీద నెట్టేసింది. మనం కూడా అంతే కదా, ఏం చేసినా దేవుడు నాకు అన్యాయం చేశాడండి అని ఈజీగా దేవుడి మీద నెట్టేస్తాం. సరిగా భక్తి ఉంది కానీ కొన్ని విషయాల్లో ఆమె కూడా బలహీనరాలు. ఎందుకంటే సరైన నాయకుడు, సరైన ఆ వాక్యానుసారంగా నడిపించే ఒక నాయకుడు ఆ ప్రాంతంలో ఆ సమయంలో లేడు కాబట్టి కొన్ని తప్పులు ఎవరైనా చేయొచ్చు. దేవుడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నా పేరు మధురం కాదు, ఇక నుంచి చేదు అని పిలవండి. మధురంగా వెళ్ళిపోయాను, చేదుగా తిరిగి వచ్చాను అని దేవుడి మీద నేరం నెట్టేసింది. మారానుడి, నేను సమృద్ధి కలనాదని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాల్నిగా చేసి తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. ఎన్ని మాటలు అందండి దేవుడిని. ఇవన్నీ రొటీన్గా మన జీవితంలో మనం అన్నా అనకపోయినా మనసులో ఉండే ఆలోచనలే. అని బాగా పుట్టించాడు, వాడిని ధనవంతుడిగా పుట్టించాడు, నన్నేమో దరిద్రుడిగా పుట్టించాడు. వాడేమో బాగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నాడు, నేనేమో ఎంత వ్యాపారం చేసినా నా పరిస్థితి ఇలాగే ఉంది. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, హాయిగా అమెరికాలో పుట్టిస్తే గొప్పోడుగా బతికేవాడు కదా. ఇలాంటి ఆలోచనలు సహజంగా మనకి వస్తూనే ఉంటాయి. నయోమి గారికి కూడా అన్నీ దేవుడి మీద నెట్టేసింది. అన్నీ సమృద్ధిగా వెళ్ళిందంట. సమృద్ధి ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఇక్కడ సమృద్ధి లేక కదా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటుంది, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాల్నిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఎప్పుడంట? యవల కోత ఆరంభం. కోత కాలం అనగానే దేవుడు ఇశ్రాయేలీయులకి 3 పండగలు ఇచ్చాడు. మెయిన్ పస్కా పండగలు ఇవి కాకుండా వారాల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, కోతకాలపు పండుగ. ఈ 3 అంటే సమృద్ధిగా పంట చేతికొచ్చిన దినాన్ని అందరూ ఇశ్రాయేలు సంతోషంగా గడుపుతారు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుడు వాళ్ళకి పెట్టిన రూలు.
ఏ టైంలో వచ్చారంట? సమృద్ధి కలిగిన కాలంలో వాళ్ళు వచ్చారు. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం. నీ పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరమాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరముకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. 34వ అధ్యాయము, అదే నిర్గమకాండం 34వ అధ్యాయము 22వ వచనం. మరియు నీవు గోధుమల కోత ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించవలను. సంవత్సరములకు 3 మారు నీ పురుషులందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను. అంటే ఖచ్చితంగా ఈ కోతకాల పండగలు, ఈ ప్రథమ ఫలాల పండుగలు, వారాల పండుగలు, ఈ అన్ని సమయాల్లో దేవుని సన్నిధిలో కనపడాలి. నిజంగా ఆ మోయాబు దేశానికి వెళ్ళి సర్వాన్ని కోల్పోయిన నయోమి గారు సమృద్ధి కలిగిన సమయంలో, కోత చేతికొచ్చే సమయంలో అక్కడికి సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు అని పిలువబడే బెత్లెహేం ప్రాంతానికి వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. పాత నిబంధన కదా అని, ఇది మనకు సంబంధించింది కాదు కదా అని మేము ప్రక్కన పెడితే ఎన్నో ఆత్మీయమైన విషయాలు మేము కోల్పోయేవాళ్ళం. యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికి ఆ గ్రంథాన్ని కూడా మా చేతికి ఇచ్చారు. అందులో ఉన్న ఆత్మీయమైన ఆలోచనలు మేము చేయగలిగితే, భక్తులు ఎప్పుడూ భక్తులే తండ్రి. కాకపోతే ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులకు మీరు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి అది వారికి మాత్రమే ఆజ్ఞలు వర్తిస్తాయని మాకు అర్థమైంది. కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరిస్తూ ఎన్నో ఆత్మీయమైన పాఠాలు, వాక్య సంబంధమైన విషయాలు పాత నిబంధన భక్తులలో నుండి కూడా మేము నేర్చుకోవటానికి మీ ఆత్మ సహాయముతో మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, రూతు గ్రంథాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా, మరి న్యాయాధిపతులు పరిపాలించిన కాలములో, రాజు లేని కాలములో, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఇశ్రాయేలీలైన వారు బతుకుతున్న కాలములో తండ్రి, మీ పిల్లలైన వారు కొన్ని తప్పులు చేసినా మీరు క్షమించి ఓర్చుకొని వాళ్ళకు మేలు చేసిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. భక్తిహీనులు విస్తారంగా ఉన్న సమయంలో కూడా అక్కడక్కడ భక్తుల్ని కొంతమందిని మాకు పరిచయం చేస్తూ, మేము మా చుట్టూ ఎంతమంది భక్తిహీనులు ఉన్నా, ఎంతమంది మమ్మల్ని మీకు దూరం చేసేవారు ఉన్నా, మేము భక్తిగా బ్రతకొచ్చు అని మాకు మాదిరిని చూపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అందులో మరి రూతమ్మ గారి చరిత్రను మాకు తెలియచేశారు, అందును బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాల్లో ఆమెకున్న భక్తి, ఆమెకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అవి మాలో కూడా సమృద్ధిగా ఉండటానికి సహాయం దయచేయండి. విన్న మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక అందులో ఉన్న శ్రేష్టమైన విషయాలను గ్రహించి వాటి ప్రకారంగా నడవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.